వెల్కమ్ టు సిటీ డైలీ న్యూస్. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం తాళ్లపేట హనుమాన్ ఆలయం నుండి హిందూ ధర్మ జాగరణ సమితి ఆధ్వర్యంలో హిందూ ధర్మ పరిరక్షణకై ధర్మ పరిరక్షణ రథయాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా ధర్మ జాగరణ సమితి సభ్యులు మాట్లాడుతూ హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందని, హిందుత్వమే భారతీయ ఆత్మ, హిందూ ధర్మం సర్వశ్రేష్ఠ విధానమని తెలియజేయడానికి ఈ రథయాత్ర ప్రారంభించడమైనదని, ప్రతి గ్రామంలో వాడవాడలా ప్రతి ఇంటికి తిరుగుతూ ప్రజలందరికీ హిందూ ధర్మంపై అవగాహన కలిగిస్తూ చైతన్యయాత్ర ముందుకు సాగుతుందని తెలిపారు. విదేశీ శక్తులు వారి వారి విధర్మాలను ప్రచారం చేస్తూ మన ధర్మానికి ఆటంకం కలిగిస్తున్నారు. కావున మన హిందూ సమాజాన్ని విధర్మం వైపు మళ్లకుండా ఉండేందుకు ధర్మ జాగరణ సమితి పలు కార్యక్రమాలతో ముందుకు సాగుతుందని తెలిపారు. तुलसी माता की जय, गौ माता की जय, गौ माता की जय, गंगा माता की जय, भवानी माता की जय, गंगा माता की जय, तुलसी माता की जय, जय श्री राम, जय श्री राम. జై శ్రీరామ్. జై శ్రీరామ్. భారతదేశము యొక్క సమాజము ఇప్పుడు ఆపదలో ఉన్నది. హిందూ సమాజం యొక్క జాగృతమే ధర్మ జాగరణ యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశముతో యావత్ భారతదేశం లోపల ధర్మ జాగరణ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతూ ఉన్నది. అందులో భాగమే తెలంగాణ ప్రాంతం లోపల ధర్మ జాగరణ ద్వారా అనేక కార్యక్రమాలను నిర్వహిస్తూ ఈ యొక్క రథయాత్రను కూడా ప్రారంభించడం జరిగింది. రథయాత్ర యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశము ఈ యొక్క సమాజాన్ని జాగృతం చేయడము. ఈ సమాజము నాది, ఈ దేశము నాది, ఈ పౌరులు నావారు అనేటువంటి ఆలోచనతో ముందుకు వెళ్లడానికి కొరకు రథయాత్రను ఏర్పాటు చేయడం జరిగింది. రథయాత్ర ద్వారా ప్రతి గ్రామం లోపల ఈ యొక్క సమాజాన్ని మేలుకొల్పడం, ఈ యొక్క రథయాత్ర ద్వారా మన యుగాల యొక్క పరంపర ఏ విధంగా ఉన్నదో అనేటువంటి విషయాన్ని తెలియజేయడం. అదే పద్ధతి లోపల గ్రామ గ్రామాన ప్రతి పౌరుని యొక్క ఆలోచన, వ్యక్తిత్వ వికాసము ఈ యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశంతో ధర్మ జాగరణ నిర్వహించడం జరుగుతూ ఉన్నది. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. భారత్ మాతా కి జై. జై శ్రీరామ్. జై శ్రీరామ్. భారతదేశంలో ఇవాళ నెలకొన్నటువంటి విషయాలు ఏంటంటే భారతీయత అనే భావన తొలగిపోయింది. మరి దాని సంకల్పం చేసుకొని మరి మేము ఈ హిందూ చైతన్య యాత్రని స్టార్ట్ చేసినాము. కారణం ఏంటంటే మరి తల్లిదండ్రులు పిల్లలకు ధర్మం గురించి చెప్పట్లేదా, మరి ధర్మం గురించి వాళ్ళు తెలుసుకోవట్లేదా, మరి ఈ యొక్క ధర్మాన్ని పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరికి తెలపడానికి మేము ఒక చైతన్య యాత్రని స్టార్ట్ చేసినాము. మరి తల్లులు కావచ్చు, చెల్లెలు కావచ్చు, అన్నలు కావచ్చు, తండ్రులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, మరి వాళ్ళ యొక్క ఇంట్లో ఏ విధంగా నడవడిక నేర్చుకోవాలి, మరి కుటుంబ బాధ్యత ఏ విధంగా ఉండాలి, మరి అసలు సాంప్రదాయాలంటే ఏ విధంగా ఉండాలి, మరి సాంప్రదాయాలను దూరం చేసుకోకుండా మన యొక్క ధర్మాన్ని కాపాడుకోవడానికి ఈ యొక్క ధర్మ చైతన్య యాత్ర మేము బయలుదేరుతున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు కూడా ప్రతి గడపకు తీసుకెళ్లడానికి మరి చైతన్య యాత్ర స్టార్ట్ చేస్తున్నాము. ప్రతి ఇల్లు, ప్రతి గడప, సర్వేజన బస్తీలు ఏవైతున్నాయో ప్రతి కాడ కూడా మరి మేము ఒక ధర్మాన్ని తెలియపరచడానికి మన గ్రంథాలే కాకుండా మన గ్రంథాల యొక్క పూర్తి సారాంశాన్ని, మన యొక్క ధర్మం యొక్క పూర్తి సారాంశాన్ని తెలియపరచడానికి మేము ఈ యొక్క రథాన్ని తీసుకుంటాము. ఎందుకనంటే ఇక్కడ ఉన్నటువంటి ధర్మం మీద చాలా మందికి పట్టున్నది. మరి వాళ్ళ ఆధారం తీసుకొని ఆ ధర్మం యొక్క ప్రచారం చేయడానికి మరి మా యొక్క చైతన్య యాత్ర బయలుదేరుతున్నది. మరి ప్రజలందరూ కూడా సహకరించాలి. ప్రతి గ్రామంలో ఎవరి మీద మాకు ఎలాంటి ఉద్దేశాలు లేవు. మా ధర్మాన్ని మేము కాపాడుకోవడానికి, ధర్మ రక్షణ కోసమే కంకణం కట్టుకొని మేము ఇలా ఒక చైతన్య యాత్రని స్టార్ట్ చేయడం జరిగింది. ధర్మం అంటే ఏంటంటే ప్రతి కుటుంబంలో ధర్మం గురించి తెలియట్లేదు. కులాల వారిగా విడిపోతున్నారు. మన ధర్మం పరంగా ధర్మాన్ని కాపాడుకోవడానికి, ధర్మ కంకణలై ఉండడానికి, ధర్మం రక్షించుకోవడానికి, ధర్మం కోసమే మేము కంకణం కట్టుకొని బయలుదేరడం జరిగింది. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. హిందూ బంధువులందరికీ నా యొక్క నమస్కారాలు. ఈ యొక్క హిందూ యాత్ర
మరి మనలో ఉన్నటువంటి సంకల్ప యాత్రని మనం స్టార్ట్ చేసుకోబోసం ఏంటంటే ఇది దేశవ్యాప్తంగా నడుస్తున్నది. మరి హిందుత్వమే భారతీయ ఆత్మ, హిందూ ధర్మము సర్వశ్రేష్ఠ విధానము అని తెలియజేయడానికి మరి మా యొక్క యాత్ర స్టార్ట్ అవుతుంది. ఇక్కడే కాదు, మన తెలంగాణ అంతా కూడా ప్రతి ప్రాంతంలో, ప్రతి గ్రామంలో ఎక్కడైతే సంవేదనశీల బస్తీలు ఉన్నాయో ప్రతి బస్తీలో మరి జరుగుతున్న ఈ యాత్ర. దీన్ని మరి ప్రజలు అధిక సంఖ్యలో వచ్చి మరి అందరికీ అవగాహన కల్పించడానికి మా యొక్క యాత్రని స్టార్ట్ చేస్తున్నాము. అవగాహన సదస్సు ఏంటంటే అసలు ధర్మం గురించి, ధర్మం పట్ల ఎలాంటి అవగాహన తెలియట్లేదు. అంటే ధర్మం అంటే ఏంటిది, ధర్మం యొక్క సూచన, ధర్మాన్ని ప్రతి గడపకు తీసుకెళ్లడానికి మా యొక్క చైతన్య యాత్రని, హిందూ ధర్మాన్ని మరి గడప గడపన ప్రచారం చేయడానికి మరి విదేశీయులు విధ ధర్మాలను చాలా అఘోరంగా ఇక్కడ ప్రచారం చేస్తున్నారు కనుక మరి మన ధర్మం నుండి విధ ధర్మంలోకి వెళ్లకుండా మరి ఒక ధర్మ జాగరణ సమితి మరి కంకణం కట్టుకుని ఇలా ప్రతి గ్రామాన, ప్రతి పల్లెకు, ప్రతి గడపకు వెళ్ళడానికి చాలా సంకల్పంతో వెళ్తున్నది. దీనికి మరి అందరూ కూడా మీడియా మిత్రులు కావచ్చు, ప్రతి ఒక్కరు కావచ్చు సంకల్పం తెలపాలని మా యొక్క అభిప్రాయం.